సో ఇక్కడ మనం ఒక వార్త చూస్తున్నాం. హెచ్సియు భూముల్లో 10,000 కోట్ల కుంభకోణం అంటూ. అంటే కేటీఆర్ నోరు తెరిస్తే ఎంత అడ్డగోలు అబద్ధాలు ఆడతాడంటే మరి ఈ డ్రామారావుకి పిట్టల ద్వారా కూడా సరిపోడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఓ పక్క ఐసిఐసి బ్యాంక్ పదే పదే చెప్తుంది, మరి ఇంత పెద్ద లెటర్ రాసి మరి చెప్తుంది, మేము అసలు ఎవరికి ఎటువంటి లోను ఇవ్వలేదు, మాకేం సంబంధం లేదంటూ కూడా వైనంగా ఇక్కడ ఐసిఐసి బ్యాంక్ చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మేము తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కి అంటే టీజీఐఐసి కి ఎటువంటి మార్టిగేజ్ రుణం అందించలేదని ఓ పక్క ఐసిఐసి బ్యాంక్ పదే పదే చెప్తుంది, మేము అసలు ఎవరికి ఎటువంటి లోన్ ఇవ్వలేదంటూ. ఇక్కడ మీరు చూడండి, లెటర్ లో సుస్పష్టంగా కనపడుతుంది, మేము తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కి ఎటువంటి మార్టిగేజ్ రుణం అందించలేదని, అలాగే ఈ బాండ్ల జారీకి సంబంధించి మరి టీజీఐఐసి మా వద్ద ఎట్టి స్థలాన్ని మార్టిగేజ్ చేయలేదంటూ కూడా సుస్పష్టంగా తెలియజేసింది. సో ఐసిఐసి బ్యాంక్ ఫస్ట్ నుంచి ఒకటే చెప్తుంది, మేము అసలు ఎటువంటి రుణాలు ఎవరికి ఇవ్వలేదు, ముఖ్యంగా టీజీఐఐసికి మేము ఎటువంటి రుణాలు ఇవ్వలేదు, ఎటువంటి భూమి తాకట్టు పెట్టుకోలేదంటూ కూడా చాలా సుస్పష్టంగా చెప్తుంది. మనం ఇక్కడ చూస్తే మేము తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే టీజీఐఐసికి ఎటువంటి మార్టిగేజ్ రుణం అందించలేదని, అలాగే ఈ బాండ్ల జారీకి సంబంధించి మా వద్ద ఎట్టి స్థలాన్ని కూడా మార్టిగేజ్ చేయలేదంటూ కూడా సుస్పష్టంగా తెలియజేయదలుచుకున్నాము. మేము బాండ్ల జారీ ద్వారా వచ్చే నిధుల స్వీకరణ, వడ్డీ చెల్లింపుకు సంబంధించి టీజీఐసికి ఒక అకౌంట్ బ్యాంక్ గా మాత్రమే వ్యవహరించామంటూ కూడా ఇంత సుస్పష్టంగా చెప్తున్నా కూడా ఈ రోజు డ్రామారావు పదే పదే చెప్పిన అబద్ధాలే చెప్తూ పదే పదే వల్ల వేస్తూ ఉంటే మరి జనాలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. మరి ఈ రోజు ఐసిఐసి బ్యాంక్ ఇంత పెద్ద లెటర్ హెడ్ మీద ఇంత వైనంగా లెటర్ రాస్తే ఇంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి? పదే పదే టీజీఐఐసి భూములు తనఖా పెట్టింది, టీజీఐఐసికి 10,000 కోట్ల రుణాలు ఇచ్చామంటూ ఒక అబద్ధాలు అంటే బట్టకాల్చి మీద వేసే కుట్రకి తెరలేపితే అవి రేపు తిరిగి వాళ్ళ మీదే పడతాయి, బీఆర్ఎస్ మీదే పడతాయి అనేది వాళ్ళు కూడా సుస్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో సొంత మీడియాలో అలాగే పక్కపొంటి అనుబంధ పత్రికలు అలాగే తమ ఫ్రెండ్స్ యాజమాన్యంలో ఉండే వాటిలో ఈ రకంగా విషపు రాతలు రాయించి మరి అడ్డగోలుగా అబద్ధాలు ప్రచారం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా? డ్రామారావు అన్నిట్లో విషపు రాతలు, గాయగాయ గత్తర మాటలు తప్పితే ఏమన్నా ఉంటాయా ఇందులో? బట్టగాల్చి మీరేద్దాం అనుకుంటే తిరిగి తమ్మేదే పట్టదని తెలుసుకోవాలి బీఆర్ఎస్. ఈ ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు గింత హెడ్డింగ్ పెట్టి గింత వైనంగా చెప్తుంది కదా, బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేవన్నీ కూడా పూర్తిగా తొండి మాటలు, మేము ఎవరికి ఎటువంటి లోను ఇయ్యలేదని. ఇంతకన్నా ఏం కావాలి? అధికారంతో పాటు విచక్షణ కూడా కోల్పోయి హెచ్సియు అంశాన్ని వాడుకొని తాము ఎదగాలని, రాష్ట్రాన్ని రావణ కష్టంగా మార్చాలనే దురుద్దేశం తప్పితే ఇంకే